హాయ్ అండి అందరికీ మరో షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఏమి అంటే అమెరికాలో షింక్ గురించి చూపించబోతున్నా. షింక్ ఏంటి అందరు మామూలే అనుకుంటున్నారా? కాదండి, ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నా, మీకు చూపిద్దామని. రండి. ముందుగా ఇది ఇలా నార్మల్గా అంటే నార్మల్ వాటర్ వస్తాయి. అదే కాకుండా ఇది ఇక్కడ తిప్పాము అంటే రైట్కి ఫుల్ కోల్డ్ వాటర్ వస్తుంది, ఫుల్ చాలా చల్లగా ఉంటాయి. అంతేకాకుండా ఇలా ఇక్కడ రెడ్ బటన్ ఇచ్చారు చూడండి, రెడ్ బ్లూ, ఇలా తిప్పాము అంటే ఫుల్ హాట్ వాటర్ వస్తాయి. ఎందుకు హాట్ వాటర్ అంటే ఇక్కడ వింటర్ చాలా ఎక్కువ ఉంటుంది, చలికాలము అంతా ఐస్ కట్టేస్తుంది, కాబట్టి హాట్ వాటర్ అనేది ఇక్కడ కంపల్సరీ ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా మనము కంపల్సరీ హాట్ వాటర్, టెంపుల్కి వెళ్ళిన, హోటల్స్కి, ఎక్కడన్నా వెళ్ళి కంపల్సరీ ఒక సైడ్ కూలు, హాట్, నార్మల్ అవి మూడు వస్తాయి. అంతేకాకుండా డిస్పోజబుల్ అని చెప్పాను కదా, మనము ఇండియాలో ఏదైనా తిన్న తర్వాత ముసురు పడేస్తే అది అక్కడే విరుక్కుపోతుంది, మళ్ళీ మనం చేయి పెట్టి తీయాలి. లేదు అంటే అక్కడ బ్లాక్ అయిపోతే ప్లంబర్ని పిలిపించి క్లీన్ చేయించుకుంటాం. ఇక్కడ ప్లంబర్ని పిలిపించాలంటే మన నెల శాలరీ సరిపోదు, అంత వెరీ కాస్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఇలాంటిది ఒక బటన్ ఇచ్చింటారు. దీన్ని మనం ప్రెస్ చేసాము అంటే చూడండి, చూస్తున్నారు కదా సౌండ్ ఎలా వస్తుందో, అలా వచ్చి అక్కడ పడిన అన్నం మెతుకులు ఏదైనా కానీ ఫుల్ స్మాష్ చేసేసి చిన్న ముక్కలు ముక్కలుగా చేసేసి అది వెళ్ళిపోతుంది, ఏమి విరుక్కోదు. ఇక్కడ దీని లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇదే చూడండి, కింద ఇలా ఉంటుంది షింక్, మన ఇండియాలో లాగే. బట్ ఇక ఇది చూస్తున్నారు కదా, ఈ బాక్స్ ఇదేనండి. లోపల పడిన అన్నం, ముసరా, ఏ తొక్కు ఏమున్నా కూడా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసేసి అవుట్ సైడ్కి పంపించేస్తుంది. ఎటువంటి చిక్కులు కొనేది అట్లా ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా, ఇదేనండి అమెరికాలో. నాకు వెరైటీగా అనిపించిందా కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను షింక్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.